శివసేన ఎంపీపై ట్రావెల్ బ్యాన్ ని ఎత్తివేసింది. కేంద్రం ఆదేశాలతో ఈ ట్రావెల్ బ్యాన్ ని ఎత్తివేశారు. ఆఖరికి రౌడీ ఎంపీనే గెలిచాడు. ఎయిర్ ఇండియా సిబ్బందిపై దాడికి పాల్పడ్డ శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ పై ఫ్లయింగ్ బ్యాన్ ఎత్తివేశారు. గైక్వాడ్ పై బ్యాన్ ఎత్తేయాలని ఎయిర్ ఇండియాకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు ఎయిర్ ఇండియాకు బ్యాన్ ఎత్తివేయాలని లేఖ రాశారు. గైక్వాడ్ పై బ్యాన్ ఎత్తేయకుంటే ముంబై, పూణే ఎయిర్పోర్ట్ల నుంచి విమానాల రాకపోకలను అడ్డుకుంటామని శివసేన ఇంతకు ముందే హెచ్చరించింది. శివసేన ఒత్తిళ్లకు కేంద్రం తలొగ్గినట్లు కనిపిస్తోంది. నిన్న పార్లమెంట్లో కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుపై దాడి చేసినంత పనిచేశారు శివసేన ఎంపీలు. ఎయిర్ ఇండియాకు మద్దతుగా మాట్లాడినందుకు అశోక్ గజపతిరాజును చుట్టుముట్టారు. శివసేన ఎంపీల రౌడీజం పార్లమెంట్ లోపల బయట కొనసాగుతోంది. తాను పార్లమెంట్కు క్షమాపణలు చెబుతానని, దాడికి పాల్పడ్డ ఎయిర్ ఇండియా సిబ్బందికి సారీ చెప్పే ప్రసక్తే లేదన్నారు రవీంద్ర గైక్వాడ్. తనను రెచ్చగొట్టడం వల్లే దాడికి పాల్పడినట్లు సమర్థించుకున్నాడు. రవీంద్ర గైక్వాడ్ పై బ్యాన్ ఎత్తివేయడానికి ఎయిర్ ఇండియా ఉద్యోగ సంఘాలు ససేమిరా అంటున్నాయి. జరిగిన సంఘటనలకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ గైక్వాడ్ విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజుకు లేఖ రాసి చేతులు దులిపేసుకున్నాడు. చెప్పుతో కొట్టిన ఎయిర్ ఇండియా ఉద్యోగికి మాత్రం సారీ చెప్పే ప్రసక్తే లేదంటున్నాడు. గైక్వాడ్ పశ్చాత్తాపం వ్యక్తం చేయడంతో బ్యాన్ ఎత్తేయాలని కేంద్రం ఎయిర్ ఇండియాను ఆదేశించింది. దీంతో విధి లేని పరిస్థితుల్లో రౌడీ ఎంపీపై బ్యాన్ ఎత్తేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు. మహాత్మా, శివసేన ఎంపీల ఒత్తిడి, వారి ప్రయత్నం మేరకు మొత్తానికి కేంద్ర ప్రభుత్వం కొంత తలొగ్గిందని చెప్పుకోవచ్చు. నిన్న సభలో చోటు చేసుకున్న పరిణామాలు, ఆ తర్వాత స్పీకర్ ఛాంబర్ లో జరిగిన సమావేశం, వీటి ఫలితంగా నిన్న సాయంత్రం రవీంద్ర గైక్వాడ్ ఒక లేఖను అశోక్ గజపతిరాజు పేరు మీద రాశారు. ఆ లేఖలో ఆ రోజు 23వ తారీఖు జరిగిన ఘటనకు సంబంధించి విచారం వ్యక్తం చేశారు తప్ప ఆ ఎయిర్ ఇండియా సిబ్బందికి క్షమాపణలు మాత్రం చెప్పలేదు. ఆ విచారం వ్యక్తం చేసిన లేఖను బేస్ చేసుకుని ఈ రోజు కేంద్ర సివిల్ ఏవియేషన్ మంత్రి అశోక్ గజపతిరాజు ఎయిర్ ఇండియాకు లేఖ రాశారు. రవీంద్ర గైక్వాడ్ మీద విధించిన బ్యాన్ ను ఎత్తివేయాలని చెప్పి కోరుతూ ఆయన లేఖ రాయడం, ఆ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ఎయిర్ ఇండియా బ్యాన్ ఎత్తివేసిన పరిస్థితి ఇప్పుడు మనకు కనిపిస్తోంది. అయితే ఈ ఘటన మీద ఎయిర్ ఇండియా సిబ్బంది మాత్రం ఇప్పటికీ ఆగ్రహంగానే ఉన్నారు. ఒకటి, రవీంద్ర గైక్వాడ్ ఇప్పటికీ క్షమాపణ చెప్పకపోగా ఆ ఎయిర్ ఇండియా సిబ్బంది పట్ల ఆయన వైఖరిలో ఏమాత్రం మార్పు అయితే కనిపించడం లేదు. దానికి తోడు ఘటన మీద విచారం మాత్రమే వ్యక్తం చేశారు తప్ప క్షమాపణలు చెప్పలేదన్న కోపం ఇంకా ఎయిర్ ఇండియా సిబ్బందిలో ఉంది. కాకపోతే కేంద్ర ప్రభుత్వం ఈ అంశానికి ఏదో ఒక రకంగా ముగింపు పలకాలి అన్న ఉద్దేశంతో నిన్న స్పీకర్ ఛాంబర్ లో కేంద్ర మంత్రులు అందరూ కూడా సమావేశమయ్యారు. శివసేన ఎంపీలు, శివసేన పార్టీకి చెందిన కేంద్ర మంత్రి అనంత్ గీతే వీరందరి సమక్షంలో మాట్లాడి ఈ అంశానికి ఏదో ఒక రకంగా ముగింపు పలకాలి, అమికబుల్ అంటే అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలాగా ఒక పరిష్కారాన్ని కనుగొనాలి అన్న ఉద్దేశంతో నిన్న చర్చలు జరిపారు. ఆ చర్చల్లో భాగంగానే రవీంద్ర గైక్వాడ్ నుంచి ఒక లేఖను, అది కూడా విచారం వ్యక్తం చేస్తూ ఒక లేఖను తీసుకున్నారు. ఆ లేఖ దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు కేంద్ర పౌర విమానయాన మంత్రి ఎయిర్ ఇండియాకు ఆదేశాలు జారీ చేయడంతో రవీంద్ర గైక్వాడ్ మీద బ్యాన్ తొలగిపోయినట్టుగానే మనం భావించవచ్చు. రైట్, థ్యాంక్ యూ మహాత్మా.